హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భారీ మార్పులను చేర్పులను చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే అధికారులను ఆదేశించడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయూత లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధానంలో పంపిణీ కార్యక్రమం ఉండాలి అని చెప్పేసి అధికారులని ఆదేశించడం జరిగింది. ఆ యొక్క పంపిణీ కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి గారైతే కీలకమైనటువంటి ప్రకటన జారీ చేయడం అయితే జరిగింది. కొత్త పెన్షన్లు స్టార్ట్ అవుతాయి. అందులో భాగంగా ఈ వర్గానికి మొదట ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. సో ఈ రెండిటికి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి గనక వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని మీకోసం అయితే చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ రివ్యూ మీటింగ్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహిళా మంత్రి సీతక్క గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు ముఖ్యమైనటువంటి అధికారులతో ఈ యొక్క మీటింగ్ అయితే జరగడం జరిగింది. చేయూత పెన్షన్లు ఇక నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే అని చెప్పేసి ప్రముఖ దినపత్రికలో ఈ యొక్క ఆర్టికల్ అనేది రావడం అయితే జరిగింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో రెండు విధాలుగా చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఒకటి పోస్టల్ శాఖ సిబ్బంది అండ్ గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఈ యొక్క పెన్షన్స్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది. రెండవ పద్ధతి చాలా జిల్లాలలో, అంటే సిటీలు ఎక్కడైతే ఉన్నాయో ఆ జిల్లాలలో ఈ నిధులన్నీ కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలలోకి మళ్లించడం అయితే జరుగుతుంది. ఈ రెండు విధాలుగా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారునికి కూడా ఒకే విధానంలో పంపిణీ కార్యక్రమం ఉండాలి, రెండు విధాలు అవసరం లేదు అని చెప్పేసి కింద ఉన్నటువంటి అధికారులకైతే ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది. సో ఇప్పటి నుండి 2 లేదా 3 నెలలలో ప్రతి ఒక్క చేయూత ఆసరా పెన్షన్లు పొందేటటువంటి ప్రతి లబ్ధిదారునికి కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలోనే ఈ డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది. ఇది ఫిక్స్. ఇక దీన్ని ఏ విధంగా చేస్తారట అంటే, ఓటర్ ఐడి, ఆధార్, సిపెక్ డేటాతో పెన్షన్లను స్ట్రీమ్లైన్ చేయాలి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఈ విధంగా చేసే క్రమంలో ఇక్కడ ఎవరైనా ఫేక్గా, అంటే అర్హత లేకుండా అనర్హుడు ఎవరైనా పెన్షన్ పొందుతున్నట్టయితే వారు కూడా ఇక్కడే దొరికిపోవడం జరుగుతుంది. వారి యొక్క పెన్షన్ కూడా కట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒకే దెబ్బకి రెండు పిట్టలు అనేటటువంటి విధానాన్ని రేవంత్ రెడ్డి గారు అవలంబించడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క నిర్ణయం పైన మీ యొక్క ఒపీనియన్ ఏమిటి అనేదాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ పాయింట్కి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్. ఇక నుండి మనకి బ్యాంకు ఖాతాలోనే ఈ డబ్బులైతే జమ కావడం జరుగుతుంది. ఇక రెండవది చూసుకున్నట్టయితే, కొత్త పెన్షన్ల జారీలో ఒంటరి మహిళలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ అందరికీ తెలుసు, జూన్ 2వ తారీఖు రోజు నుండి కొత్త పెన్షన్లని స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు అయితే ఉన్నాయి కదా. అందులో ఒంటరి మహిళలకి మొదటి ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే అధికారులకి ఆదేశాలని జారీ చేయడం అయితే జరిగింది. ఈ వీడియో చూస్తున్నటువంటి ఆసరా చేయూత కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఏ పెన్షన్, ఏ కేటగిరీ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు? వృద్ధాప్య పెన్షన్ కోసమా, వికలాంగ పెన్షన్ కోసమా, ఒంటరి మహిళ పెన్షన్ కోసమా, కల్లుగీత చేనేత కార్మిక పెన్షన్ కోసమా, బీడీ కార్మిక పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారా అనేటటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క 2 పాయింట్స్కి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఆసరా చేయూత పెన్షన్స్కి సంబంధించి ఏ విధమైన అప్డేట్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.